అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఇంటర్మీడియట్ కాలేజెస్ అండ్ అలానే వాటితో పాటు ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చే ఇంటర్ కాలేజెస్ మనం ఎన్నో దాదాపు చాలా సంవత్సరాలుగా సజెస్ట్ చేయడం జరిగింది. బట్ ఆ యొక్క లోటు మనము ఆంధ్రలో అయితే చూడవచ్చు. సో దాదాపు 2 years రీసెర్చ్ చేసినప్పటికీ కూడా మాకు అలాంటి ఒక కాలేజ్ ఇంతవరకు దొరకలేదు. కానీ 2026 ఆన్వర్డ్స్ మాకు ఒక కాలేజ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు. సో ఈ కాలేజ్ వచ్చేసి పినాకిల్ జూనియర్ కాలేజ్ మనకి వెనకాలనే ఉంది. సో ఇది డే స్కాలర్ క్యాంపస్ ఇక్కడ ఉంది. సో వీళ్ళు మొత్తంగా 3 క్యాంపస్లు పెట్టడం జరుగుతుంది. విజయవాడలో ఉన్నాం ప్రస్తుతానికి మనం. సో నిన్న నైట్ ఇక్కడ రావడం జరిగింది. ఈ లొకేషన్ కూడా మీకు 10 minutes ఫ్రమ్ విజయవాడ బస్ స్టాండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ డే స్కాలర్ క్యాంపస్ బెన్ సర్కిల్లో ఉంటుంది. అండ్ అలానే రైల్వే స్టేషన్ నుంచి కూడా ఓన్లీ 10 minutes డ్రైవ్లో ఉంటుంది. సో ఈ క్యాంపస్ దీని యొక్క హిస్టరీ చూసినట్టయితే వీళ్ళకి ఆల్మోస్ట్ 9 years ఆఫ్ రికార్డ్ ఉంది. సో వీళ్ళు ఎక్స్ఫిట్జీ ఫ్యాకల్టీ సాయిరామ్ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సాయిరామ్ గారు తమిళనాడులో సేలంలో ఈ యొక్క కాలేజ్ని 9 years కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సాయిరామ్ గారు స్వయంగా ఎక్స్ఫిట్జీ చెన్నై ఫ్యాకల్టీ. సో దాదాపు 7 yearsగా కన్సిస్టెన్సీగా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం కూడా మనం చూడొచ్చు. అండ్ మా టీం అక్కడికి వెళ్ళి 2 days రీసెర్చ్ చేసి మీ ముందుకు ఈ కాలేజ్ తీసుకురావడం జరిగింది. సో అదే అకాడమిక్ స్టాండర్డ్స్, అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏదైతే ఫిట్జీలో మనం ఎక్సలెంట్ స్టూడెంట్ కల్చర్ ఉంటుందో అదే కల్చర్ కూడా మనం ఇదే కాలేజ్లో చూడొచ్చు. సో వాళ్ళ మాటల్లో అసలు ఇందులో ఏముండబోతుంది, ఈ కాలేజ్ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ ఏముంటాయి, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉండబోతుంది, దీని యొక్క డైరెక్టర్ ఎవరు, ఇక్కడ ఏమేమి కొత్తగా ఇంకా కొత్త విధానాలు ఏమేమి ఉండబోతున్నాయి, ఆంధ్ర పీపుల్కి ముఖ్యంగా అవసరమైన ఈ ఐఐటి నీట్ కోచింగ్ని ఈ సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 ఆల్టర్నేటివ్గా ఇది నిలవబోతుందా, ఎలా ఉండబోతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా సాయిరామ్ గారిని అడిగి మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ వాక్ ఇన్. సో ఇదే మీరు చూడవచ్చు పినాకిల్ జూనియర్ కాలేజ్. సో ఇక్కడ ప్రస్తుతం మనం చూసేది డే స్కాలర్ క్యాంపస్. లెట్స్ గెట్ ఇన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ నుంచి వాళ్ళ క్యాంపస్ స్టార్ట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో సమ్ షాప్ ఉన్నట్టుంది. సో లెట్స్ గెట్ ఇన్. ఎంట్రీతో లిఫ్ట్ కూడా ఉంది మనకు ఆప్షన్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కూడా వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంత ప్రైమ్ లొకేషన్ విజయవాడ సిటీలో అయినప్పటికీ కూడా. సో లెట్స్ మీట్ అవర్ ప్రైమ్ ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్ సాయిరామ్ సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సార్. సో సార్ లైక్ ఎంత హ్యాపీగా ఉందంటే మేము దాదాపు 5 years కింద నుంచి కూడా మేము అన్ని తెలుగు స్టేట్స్ వాళ్ళకి మంచి మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్లో లోటు అనేది మీరు రావడంతో తీరిపోయింది. ముఖ్యంగా ఎంతోమంది ఆంధ్ర పీపుల్ మాకు హైదరాబాద్లో చెప్తున్నారు, ఆంధ్రాలో చెప్పట్లేదు, హైదరాబాద్లోనే చెప్తున్నారు, తెలంగాణలో చెప్తున్నారు, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఎట్ లాస్ట్ వీ కుడ్, అంటే మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టడం అనేది, ఆంధ్ర పీపుల్కి లోడ్ తీర్చడం అనేది ఇట్స్ చాలా గుడ్ థింగ్. సో ఒకసారి సాయిరామ్ సార్ ఒక ఇంట్రో చూసినట్టయితే దాదాపు 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ ఫ్యాకల్టీ అండ్ హీ వర్క్డ్ యాజ్ ఏ ఎక్స్-ఫిట్జీ ఫ్యాకల్టీ ఇన్ చెన్నై. సో చెన్నైలో వీళ్ళు ఆల్రెడీ పినాకిల్ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు 9 years కిందనే ఎస్టాబ్లిష్ చేశారు. 9 years నుంచి కూడా మంచి అకాడమిక్స్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానిపైన డెడికేటెడ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. మా టీం అక్కడికి వెళ్ళి 2 days వాళ్ళ యొక్క అన్ని క్యాంపసెస్, లైక్ సేలంలో ఉంది వాళ్ళ బ్రాంచ్, అక్కడ ఉన్న కోయంబత్తూర్లో ఉంది. సో ఇలా అక్కడ ఉన్న అన్ని బ్రాంచెస్ విజిట్ చేసి అక్కడ ఉన్న అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ మన వీడియోలో. సో ఎక్సలెంట్ అకాడమిక్ స్టాండర్డ్స్, ఏదైతే ఫిట్జీలో మనకు కల్చర్ ఉండబోతుందో అదే కల్చర్ మనం అక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా రాబోతున్నారు, అండ్ ఇక్కడ ఉన్న టైమింగ్స్ ఏంటి, ఇక్కడ ఉన్న మెటీరియల్ ఏంటి, వీటన్నిటిపైన మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం సాయిరామ్ సార్ తోటి. సో యా సార్ ఇప్పుడు రాగానే చూస్తే లైక్ బెలూన్స్ డెకరేషన్ అంతా కూడా చూస్తే లైక్ పూజ అవుతున్నట్టుంది. అసలు ఏంటి సార్ ఇవాళ ఇన్స్పెక్టర్? ఈరోజు మాది అఫీషియల్ ఇనాగరల్ డే సార్. ఓకే. సో అందుకని ఇప్పుడు పూజ గణపతి బొమ్మ అది వేసాం. ప్లీజ్ సార్. ఓకే. అంటే ఇది ఏంటి సార్, సెమినార్ హాలా ఏంటి ఇంత పెద్దగా ఉంది? ఇది యాక్చువల్లీ లైక్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ హాల్ సార్. ఒకసారి అకాడమిక్స్ అండ్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి అని కూడా మనం చూద్దాం సార్. యా. సో ఇలా మీరు ఎంటర్ అవుతే ఇక్కడే రైట్ సైడ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ రూమ్. సో ఇక్కడ ఎన్ని క్లాస్ రూమ్స్ సార్ ఈ ఫ్లోర్లో? యాక్చువల్లీ ఈచ్ ఫ్లోర్ 3 క్లాస్ రూమ్స్ సార్. ఈ ఫ్లోర్లో 2 క్లాస్ రూమ్స్ అండ్ ఈచ్ ఫ్లోర్ వీ హ్యావ్ 3 క్లాస్ రూమ్స్. ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఇక్కడ 3 ఉన్నాయి, అలా పైన అలా ఉంటుంది 3 సార్. 3 క్లాస్. ఓకే. ఇది ఒక క్లాస్ రూమ్, ఇది ఒక క్లాస్ రూమ్ సార్. ఓకే. ఓకే. ఇక్కడ ఇంకా బోర్డు ఫిక్స్ చేయనట్టుందా సార్? బోర్డు ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ చేయాలి. సో క్లాస్కి ఎంతమంది ఉంటారు సార్? సో మా క్లాస్ రూమ్స్ ఎంత 45 సార్. ఈచ్ బెంచ్ 3 members. ఈచ్ bench 3 members అండ్ వీ హ్యావ్ 45 members అకామిడేషన్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సార్. సార్ వెంటిలేషన్ కూడా బాగుంది.
ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఏసీ క్లాస్ రూమ్స్. బెంచెస్ చూస్తే కూడా ప్రాపర్ అంతవరకు అకామిడేట్ ఎలా ఉన్నాయి, 4 స్పేసెస్ మాకు యాక్చువల్ 15 బెంచెస్ ఉంటాయి సార్. 50 to 3 45 అంతకంటే అంతకంటే చేయడానికి కూడా పాసిబిలిటీ. ఓకే, సో అన్ని మోడల్ క్లాస్ రూమ్స్. అన్ని జియాజిటీస్ క్లాస్ రూమ్స్. ఓకే, మనం వేరే క్లాస్ రూమ్స్ కూడా చేద్దాం, అలానే పైకి కూడా మనం ఇప్పుడు ఈ ఇయర్ సార్ ఇంటెక్ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్స్ ఉందా లేకపోతే సెకండ్ ఇయర్? ఓన్లీ ఫస్ట్ ఇయర్. Because we have applied for this permission, sir, board permission. So almost we have got the number. సో పర్మిషన్స్ కూడా వచ్చేసారు. Permissions వచ్చాయి. అంటే చాలా మందికి సేలంలో ఉంది కదా పర్మిషన్ ఉండవు అని అంటారు. మేము చెప్తుంటాం మా వీడియోలలో కూడా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా సార్ చాలా స్పేషియస్ ఉన్నాయి. ఎస్ సార్. నిజంగా ఇప్పుడు సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 కానీ ఇక్కడ చూస్తే ఇరికిరిగ్గా ఉండడము, ఊపిరి కూడా పీల్చుకోవడం ఉంటాయి. బట్ ఇవి చాలా స్పేషియస్ ఉన్నాయి. నైస్ వెంటిలేషన్ కూడా. Ventilated classrooms and more space for will give most priority for working, sir. స్టూడెంట్స్ నుంచి మన వర్క్ తీసుకోవటానికి టీచింగ్ మనం ఎంత ప్రయారిటీ ఇస్తామో దానికి ఈక్వల్ ఆర్ మోర్ ప్రయారిటీ టు ద లైక్ దట్ పాయింట్ వర్కింగ్కి. ఈ బిల్డింగ్ అనేది మన సినీ యాక్టర్ రాజప్రసాద్ గారిది సార్. సీనియర్ యాక్టర్ రాజప్రసాద్ గారి బిల్డింగ్. ఓకే, వెల్ నోన్ ఇన్ విజయవాడ. బెన్ సర్కిలే ఫేమస్, దానిలో ఈ బిల్డింగ్ చాలా ఫేమస్. బెన్ సర్కిల్లో ఐ థింక్ 4th or 5th బిల్డింగ్. వెరీ ప్రైమ్ లొకేషన్. అండ్ రాజప్రసాద్ గారి బిల్డింగ్ అంటే ఇట్స్ వెల్ నోన్ విజయవాడ. ఓకే, ఇది బెన్ సర్కిల్ కంటే కూడా ఇదే ఫేమస్ కావచ్చు రా. అదే సార్. ఇట్స్ వాష్రూమ్. సో ఇది మీకు యాక్సెస్. ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము సార్. ఇప్పుడు దీని టోటల్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? టోటల్ స్ట్రెంత్ కెపాసిటీ 400 సార్. 350 to 400. ఓకే, సో మొత్తం టోటల్ కెపాసిటీ ఎంతున్నారు కదా సార్. ఇప్పుడు ఇందులో మొత్తం డే స్కాలర్ ఉంటుందా, ఎట్లా అంటే అకామిడేషన్ ఎలా ఉంటుంది? ఇదంతా కూడా ప్రొవైడ్ ఏంటి సార్? ఇది కోఎడ్ సార్. మనకు అడ్వాన్స్డ్ బ్యాచెస్ అనేది కోఎడ్, బాయ్స్ గర్ల్స్ ఉంటారు. కింద 2 క్లాస్ రూమ్స్ లో మీకు అడ్వాన్స్ బ్యాచ్ కోఎడ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గర్ల్స్కి, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి బాయ్స్ మెయిన్స్ బ్యాచ్. ఇప్పుడు మెయిన్స్ అంటున్నారు సార్. ఇప్పుడు అంటే ఎంసెట్ అది ఫోకస్ ఎలా ఉంటుంది? ఎంసెట్ మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే సార్, ఐఐటి తీసుకునే స్టూడెంట్ కూడా వాడు మెయిన్స్ అడ్వాన్స్తో పాటుగా ఎఫ్సెట్ లైక్ డీమ్డ్ యూనివర్సిటీ, మణిపాల్ యూనివర్సిటీ అన్ని ఎంట్రన్స్లకి మనం మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం సార్. ఓకే, సో ఇది బేస్ ఉంది కదా సార్. ఇది ఏంటి సార్? ఇది ఓన్లీ పిల్లలు కొద్దిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే స్టడీస్లో ఎంజాయ్ చేయడానికి. బ్రేక్ టైంలో బయటికి రావచ్చు, ఫ్రీ మూమెంట్. ఓకే, సో నాకు తెలిసి ఇక్కడ స్టడీ అవర్స్లో ఇక్కడ కూర్చోవడం. స్టడీ అవర్స్ ఎస్ సార్, విల్ కండక్ట్ స్టడీ అవర్స్ హియర్. స్టడీ అవర్స్లో పిల్లలు హ్యాపీగా కూర్చోవచ్చు. ఓకే, సో ఇదే మోడల్లో మనకి పైన గర్ల్స్ ఇది కూడా సేమ్ మోడల్, సేమ్ బాయ్స్ కదా. ఇది గర్ల్స్. సో ఫస్ట్ ఫ్లోర్లో అడ్వాన్స్ బ్యాచ్ ఉన్న వాళ్ళకి 2 సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో గర్ల్స్ కంప్లీట్గా ఉంది. అండ్ థర్డ్ ఫ్లోర్లో బాయ్స్కి. ఓకే, ఇప్పుడు ఫ్యాకల్టీ ఎక్కడ నుండి వస్తారు సార్? అంటే ఇంత ఈ క్యాంపస్కి ఇక్కడే ఉంటారా వాళ్ళు? సేలం నుంచి వస్తున్నారా అసలు? సార్ సేలం నుంచి నేను ఇక్కడే ఉంటాను సార్. నేను ఇక్కడ కంప్లీట్గా అడ్వాన్స్ బ్యాచెస్ ఫిజిక్స్ నేనే తీసుకుంటాను. ఓకే, నాతో పాటుగా ఆల్రెడీ మేము ఫ్యాకల్టీ రిక్రూట్ చేసుకున్నాం. ఓకే, మిస్టర్ విజయ్ ఇంట్రడ్యూస్ చేస్తాను మీతో. వాళ్ళు ఏంటంటే April 1st నుంచి మన దగ్గరకు వచ్చేస్తారు. ఓకే, సో దే ఆర్ వర్కింగ్ విత్ అదర్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా పిల్లలు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. దేవకం. సో అంటే ఇక్కడ ఫ్యాకల్టీ వెళ్ళినప్పుడు సార్ మన దగ్గర అడ్వాన్స్ బ్యాచెస్ టీచ్ చేసేవాళ్ళు ఏదర్ ఐఐటిఎన్స్ కానీ ఫిడ్జీలో వర్క్ చేసినటువంటి ఫ్యాకల్టీసే మన దగ్గరకు ఉంటారు. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి సేమ్ ఉంటుంది సార్. టీచింగ్లో వీ వోంట్ సెగ్రిగేట్ ఇన్ టీచింగ్ మెథడాలజీ. సో ఇది చూస్తే మనకి డే స్కాలర్ క్యాంపస్ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉంది. దీంట్లో మరి మధ్యాహ్నం ఫుడ్ గిన మనం ప్రొవైడ్ చేస్తారా? ఎలా సార్? మన స్టూడెంట్స్ ఎవరైనా ఇఫ్ దే వాంట్ టు అవైల్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ స్నాక్స్, ఓకే, దే కెన్ అవైల్ సార్. దిస్ లైక్ ఎ సెమీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఈ వ్యూ బాగుంది సార్. యాక్చువల్గా వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ వన్ గ్రిల్ హియర్ సార్. ఓకే, వ్యూ విల్ బి లైక్ సేమ్. ఐరన్ గ్రిల్ విల్ బి సేఫ్టీ. ఈ బెంచ్ సర్కిల్కి ఇలా చూడగానే అక్కడ మీరు సర్కిల్ కూడా చూడొచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, మెయిన్ రోడ్కి వెరీ యాక్సెసిబుల్. ఇక్కడ పక్కనే మెయిన్ రోడ్ పక్కన మనకి సర్వీస్ రోడ్ ఉంది, దాని పక్కనే మన క్యాంపస్ ఉంటుంది. ఈ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫర్ గర్ల్స్. సో ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్దాము. సో ఇది సెకండ్ ఫ్లోర్ కదా సార్? సెకండ్ ఫ్లోర్ సార్. దిస్ ఈజ్ యాక్చువల్లీ అండర్ కన్స్ట్రక్షన్ సార్. బెంచెస్ అవన్నీ రావడానికి ఇట్ టేక్స్ 1 week to 10 days టైం. పెయింటింగ్ కూడా అయిపోయింది అన్న. పెయింటింగ్ ఎంజెస్ ఒక్కటి వస్తాయి. ఒకటి క్లాస్ రూమ్ డోర్స్
ఓకే. సో మోస్ట్లీ ఇట్ విల్ బి డన్ 1 వీక్ 10 డేస్లో అయిపోతుంది. బై దిస్ మంత్ అండ్ జనవరి 31st వీ వాంట్ టు క్లోజ్ ఆల్ ద వర్క్ సార్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో కూడా మేము ఒక్క లైట్ కూడా వేయలేదు, అయినా కూడా చాలా అద్భుతమైన వెంటిలేషన్ ఉంది. అండ్ పిల్లలు ఇక్కడ రాగానే రీక్రియేట్ చేసుకోవడానికి అక్కడ విండోస్లో చూడవచ్చు, మీరు మెయిన్ రోడ్ కనబడుతుంది. ముఖ్యంగా డే స్కాలర్ క్యాంపస్ అంటే ఏదో అగ్గిపెట్టే డబ్బా లాంటి కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అటు వెంటిలేషన్ చూడొచ్చు, తిరగడానికి స్పేస్ సేమ్ అంటే గర్ల్స్కి ఒక ఫ్లోరు బాయ్స్కి ఒక ఫ్లోర్ డెడికేటెడ్గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా. అండ్ లిఫ్ట్ యాక్సెస్ కూడా ఉంది మంచిగా. ఓకే. సో మెస్ ఎక్కడ ఉంది సార్, కింద ఉంటుందా మనకి? ఒకవేళ సెమీ రెసిడెన్షియల్ కాబట్టి ఇది సెమీ రెసిడెన్షియల్ డైనింగ్ అనేది కింద ఉంటుంది సార్, సెల్లార్లో. ఓకే. మనం ఏంటంటే అక్కడ మన హాస్టల్ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తాం. సో మనం మొత్తం ఎన్ని క్యాంపస్ ఉన్నాయి సార్ ఇక్కడ? ఇది డే స్కాలర్ క్యాంప్, ఇది డే స్కాలర్ అండ్ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. సో బాయ్స్ ఒక డెడికేటెడ్ హాస్టల్ క్యాంపస్, గర్ల్స్ గర్ల్స్ డెడికేటెడ్ హాస్టల్ క్యాంపస్. ఇక్కడ నుండి ఎంత దూరం సార్ అది? Girls hostel is hardly around 1 kilometer, sir. Okay. 1.5 kilometer. From there, boys hostel around 2 kilometers. 2 to 3 kilometers. సో వాటి యొక్క దాని 5 kilometers range లో 5 కిలోమీటర్స్ ఉంటే అన్ని ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ అక్కడికి వెళ్తారా, మళ్ళీ అక్కడ సపరేట్ ఫ్యాకల్టీ? అంటే అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ తీసుకుంటారు సార్. అంటే ఎనీ 2 campuses. మెయిన్స్ ఫ్యాకల్టీ వాళ్ళు ఏ క్యాంపస్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. ఈ ల్యాబ్ అంటే సార్ ఇప్పుడు ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ ఇక్కడే ఉండబోతుంది మీకు? ఎస్ సార్. మనకి ల్యాబ్స్ అన్ని కూడా ఏజ్లో ఉంటాయి. అంటే కెమిస్ట్రీ ల్యాబ్కి 1 room డెడికేట్ చేస్తున్నాం సార్. అండ్ ఫిజిక్స్ ల్యాబ్ అంటే ఎక్విప్మెంట్స్ కదా, విల్ కీప్ ఇన్ ద ఓపెన్ ప్లేస్. ఓకే. పార్టిషన్. ఒకసారి టైమింగ్ చెప్తారా సార్? ఈ డే స్కాలర్ క్యాంపస్ వెళ్ళిపోతుంది సార్. డే స్కాలర్స్ మార్నింగ్ 8:20 స్టార్ట్ అవుతుంది సార్ క్లాస్. ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఎండ్ అయిపోతాయి. ఎలా ఉంటుంది సార్? క్లాస్ రూమ్ తర్వాత స్టడీ హౌస్ ఉంటుందా? క్లాస్ రూమ్ తర్వాత ఇమీడియట్లీ స్టడీ అవర్ ఉంటుంది సార్. ఎంతసేపు సార్ క్లాస్ రూమ్? ఎంతసేపు? క్లాస్ రూమ్ టీచింగ్ 1.5 hour, ప్యారలల్ స్టడీ అవర్ 1 hour. మన సపోజ్ ఫిజిక్స్ టీచర్ క్లాస్కి వెళ్తే 1.5 hour టీచ్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 hour to 1 hour 15 minutes ఇమ్మీడియట్గా వాళ్ళు దే షుడ్ ఫాలో ద లైక్ నోట్స్, దే షుడ్ రివైజ్ ద నోట్స్ సో దట్ ఇట్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ దేర్ మైండ్ పర్మనెంట్లీ. ఓకే. సో ఇమ్మీడియట్గా మనకి నోట్స్ ఉంటుంది, ప్లస్ డౌట్స్ క్లారిఫికేషన్, ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంటుంది. అప్పుడే ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ప్లస్ స్టూడెంట్ ఏదన్నా మధ్యలో ఒక పాయింట్ మిస్ అయితే ఇమ్మీడియట్లీ ఆ సీనియర్ టీచరే అక్కడ అవైలబిలిటీ ఉంటారు. ఓకే. సో ఎవరైతే ఫ్యాకల్టీ క్లాస్ చెప్తారో వాళ్ళే అక్కడ ఉండి ఉంటారు. మన సిస్టంలో జూనియర్ లెక్చర్స్ అన్న కాన్సెప్ట్ లేదు సార్. దట్ ఎవరైతే క్లాసెస్ టీచ్ చేస్తారో సీనియర్ టీచర్స్ వాళ్ళే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటారు. యూజువల్ మీరు ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది, సేలంలో అండ్ తమిళనాడులో మీకు ఆల్రెడీ 3-4 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఈ ఎగ్జామ్ కాంపిటెన్సీ చూపించడానికి మీరు మార్క్స్ ఆ పేపర్స్ అక్కడ నుంచి చెప్పిస్తారా? మెటీరియల్ ఇక్కడ తయారు చేస్తున్నారు? అసలు ఈ మెటీరియల్ ఎలా చేస్తారు? మా మెటీరియల్ ఓన్ మెటీరియల్ సార్. ఓకే. మా మెటీరియల్ లైక్ అడ్వాన్స్ లైక్ ప్యాటర్న్కి మా మెటీరియల్ ఓన్ మెటీరియల్ కామన్ మెటీరియల్ ఎవ్రీవేర్. ఇక్కడ ఏంటంటే ఎడిషనల్గా ఐపీ మెటీరియల్ వస్తుంది. మాకంటే తమిళనాడులో ఇంటర్మీడియట్ లేదు కాబట్టి వీ హ్యావ్ బోర్డ్ మెటీరియల్ సెపరేట్లీ. బట్ వెరాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ ద సేమ్ మెటీరియల్. ఓకే. లైక్ అడ్వాన్స్డ్ కానీ మెయిన్స్ కానీ ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ కాబట్టి సేమ్ బ్యాట్. సో ఇక్కడ ఐపీ మెటీరియల్ ఎక్స్ట్రా సెపరేట్గా ఒక. ఓకే. అండ్ సార్ ఇంతసేపు మాట్లాడుతుంటే కూడా నాకు ఒక మేజర్ పేరెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. అడ్వాన్స్ బ్యాచ్ అని కింద పెట్టడం అని, మెయిన్స్ బ్యాచ్ అని పైన పెట్టడం అని, ఇదేమన్నా డిఫరెన్స్ ఉంటుందా సార్? అనేది ఈ పాయింట్కి వీఆర్ కంప్లీట్లీ అగెనిస్ట్ సార్. నేను అనేది ఏంటంటే స్టూడెంట్ 10th క్లాస్ అయిన తర్వాత మీకు బిగినింగ్ కూడా అన్నాను, వాడి ఆస్పిరేషన్స్ చాలా 10th ఎంతో లైఫ్లో సాధించారని ఫీల్ అవుతాడు. అవును. సో ఆ స్టూడెంట్ని తీసుకొచ్చి వాడికి ఉన్న ఇంట్రెస్ట్ని, వాడికి ఉన్న ఎంతూజియాజంని, నువ్వు ఈ బ్యాచ్లో పనికిరావు, నువ్వు ఈ బ్యాచ్కి వెళ్తావు అంటే వీఆర్ కిల్లింగ్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో వాడి ఆ కాన్ఫిడెన్స్ సెక్షన్ సెగ్రిగేషన్ అనేది ఉండదు సార్. ఓకే. అంటే మరి అడ్వాన్స్ బ్యాచ్ అని ఎట్లా డిసైడ్ చేస్తాం సార్ పిల్లల్ని? మరి అంటే జనరల్లీ దట్ డిపెండ్స్ ఆన్, మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సార్ స్టూడెంట్ నుంచి 3-4 hours డెడికేటెడ్గా చదవగలిగితే వీ కెన్ ఎఫర్ట్ ఫర్ ఐఐటి జేఈ బ్యాచెస్, అడ్వాన్స్డ్ బ్యాచెస్. మోడరేట్ కొంచెం ఇక్కడ ఐక్యూ అనేది డజంట్ మ్యాటర్ సార్. ఐక్యూ అనేది మోడరేట్ ఐక్యూ ఓన్లీ, డెడికేటెడ్ కష్టపడే తత్వం సపోర్ట్ దెమ్, విల్ బి వెరీ హ్యాపీ టు సపోర్ట్ దెమ్. ఓకే. వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీ కెన్ బ్రింగ్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్. వాళ్ళు ఐఐటీకి వెళ్తారని నేను చెప్పట్లేదు, బట్ లైఫ్లో ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే. వాళ్ళు అందరూ ఐఐటీస్కి వెళ్తారా అంటే దట్ వీ కెనాట్ చెప్పలేము. సక్సెస్ రేట్ చూస్తే కూడా జస్ట్ 2%, 3% ఉంది. దానికంటే అఫ్ కోర్స్ అడ్వాన్స్డ్ బ్యాచ్కి వెళ్తున్నప్పుడు డెడికేట్ ఎలా చేస్తారు? అడ్వాన్స్ బ్యాచ్ ఎలా మనం ఎగ్జామ్ పెట్టుకోం సార్. ఫస్ట్ 10th క్లాస్ కాన్సెప్ట్, మళ్ళీ ఎగ్జామ్ అనగానే ఇట్స్ నాట్ లైక్ కాంప్లికేటెడ్ ఎగ్జామ్, బేసింగ్ ఆన్ ప్యూర్ 10th బేసిక్స్.
10th బేసిక్. క్లాస్ 10th వాళ్ళ బేసిక్స్ ఏమున్నాయి అనేది ఒకటి చూస్తాం. రీజనింగ్ తీసుకుందాం. ఓకే. రీజనింగ్ అనేది వీళ్ళకి మోస్ట్ ప్రయారిటీ. సో ఆ రీజనింగ్లో వాడు బాగున్నాడు అంటే ఈ వాడిని వీ కెన్ పుట్ ఇన్ ద అడ్వాన్స్ బ్యాక్స్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది సార్? మీరు అంటే ఫస్ట్ బ్యాచ్ చేయడానికి ఎగ్జామ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు పెడతారు సార్ ఎగ్జామ్? అది ఒక ఎగ్జామ్ పెడతా అని చెప్పారు కదా. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్ ఆల్రెడీ. అంటే అడ్మిషన్ టైంలోనే ఎగ్జామ్ పెట్టేస్తాం. స్టూడెంట్స్ రాగానే మనం ఎప్పుడు వచ్చినా కానీ దే కెన్ రైట్ ఎగ్జామ్. డైరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ వల్ల స్కాలర్షిప్స్ ఏమైనా ఇస్తున్నారు సార్? వీఆర్ ఆఫరింగ్ స్కాలర్షిప్స్. ఓకే. సో బేస్ ఆన్ స్కోర్ స్కాలర్ మీద తీసుకొని వీఆర్ ఆఫరింగ్ స్కాలర్షిప్స్. ఓకే. సో ఇది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ వస్తాము. సో ఇది మెయిన్ రోడ్ పక్కనే మీకు ఆల్మోస్ట్ ఇక్కడే మెయిన్ రోడ్ ఉంది. ఈ మెయిన్ రోడ్ పక్కనే ఆనుకొని సర్వీస్ రోడ్లోనే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ దిస్ బిల్డింగ్ ఏంటంటే ముందట మెయిన్ రోడ్ ఉంది, సైడ్కి రోడ్ ఉంది. సో నెక్స్ట్ లెవెల్ వెంటిలేషన్. ఆ పక్కన బిల్డింగ్ కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. మీరు అటు సైడ్ కూడా చూడొచ్చు. ఐ థింక్ కనకదుర్గ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది కదా సార్? ఇక్కడ నుంచి కనబడతా కనకదుర్గ టెంపుల్? టెంపుల్ సార్ అట్లా వెళ్తే కొంచెం కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ టెంపుల్ సార్. ఓకే, ఇక్కడే. సో ఈ ఏరియా కూడా మీరు చూడొచ్చు ఎంత ప్రైమ్ లొకేషన్లో ఉందో. సో ప్రస్తుతం మనము డే స్కాలర్ క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కూడా అడిగాము సార్ని. సార్ కూడా అన్ని ఆన్సర్స్ ఇచ్చారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని సార్తో కూడా మాట్లాడొచ్చు. సార్ ఇక్కడే అవైలబుల్గా ఉంటారు ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్. అండ్ ఇది డే స్కాలర్ క్యాంపస్. నెక్స్ట్ మనం బాయ్స్ హాస్టల్ అండ్ క్యాంపస్ విజిట్ చేద్దాము, అండ్ అలానే గర్ల్స్ క్యాంపస్ కూడా విజిట్ చేద్దాము. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్లో మనకి గర్ల్స్ క్యాంపస్ ఉంది, అండ్ అక్కడ నుంచి ఒక 5 minutes డ్రైవ్లో మనకి బాయ్స్ క్యాంపస్ కూడా ఉంది. సో రెండు కూడా విజిట్ చేసి ఆ క్యాంపస్లో ఆ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉన్నాయి, అక్కడ అకాడమిక్స్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా అక్కడ కవర్ చేద్దాం మనము. లెట్స్ గో. ప్రస్తుతం మనము వినాయక జూనియర్ కాలేజ్ యొక్క బాయ్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ దగ్గర ఉన్నాము. ఈ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి మనం విజయవాడ టౌన్ వెళ్ళే రూట్లో ఇక్కడ హుండాయ్ షోరూమ్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో హుండాయ్ షోరూమ్ పక్కనే ఉన్న రోడ్కి మనకి ఇక్కడ ఉంది. సో ఇందులోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సో ఈ రోడ్ అంతా కూడా డెడికేటెడ్గా ఫర్ ద బాయ్స్ క్యాంపస్, ఎస్పెషల్ వాళ్ళ కోసం ఉండడం జరిగింది. దీన్ని ఇంకా మాడిఫై చేస్తున్నారు, చుట్టూ చెట్లు రావడం. ఇక్కడ చూడొచ్చు సోనో విజన్ ఉంది, అండ్ అలానే హుండాయ్ షోరూమ్ ఉంది. దీని పక్కనే ఉన్న రోడ్ ఇది. ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్కి కనెక్టివిటీ ఉంటుంది, ప్రైమ్ ఏరియాలో ఉంది. సో లెట్స్ గో ఇన్ సార్. సో ఇది ఎంట్రన్స్ కదా సార్? ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ నుంచి మన క్యాంపస్ స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ ఈ చెట్టు కింద వీఆర్ ప్లానింగ్ ఏ స్మాల్ టెంపుల్. ఎంటర్ అవ్వగానే టెంపుల్ పాజిటివ్ వైబ్స్ కోసం, ఒక ఆధ్యాత్మికంగా పిల్లలు ప్రశాంతమైన మైండ్లోకి లోపల రావాలనే ఉద్దేశంతో ఓకే ఇక్కడ ఒక వినాయకుడు గుడి అనేసి మనం ప్లాన్ చేస్తున్నాం సార్. విత్ ఇన్ 1 month లో ఇది రెడీ ఫినిష్ అవుతుంది సార్. ఇటువైపు అంతా కూడా కంప్లీట్ ప్లానిటేషన్ సార్. వచ్చేస్తాయి వాల్ సరౌండింగ్ అప్ టు 2 feet. ఓకే, మొత్తం వచ్చేస్తుంది ఫుల్ గా. సేమ్ అక్కడ రోడ్లో అలాగే గ్రీనిష్ క్యాంపస్ సార్. ఓకే, మీరు ఎటు చూసినా కానీ చెట్లు అంతా గ్రీనరీ ఎన్వైరన్మెంట్. అంటే పిల్లలు కూడా బయటికి రాగానే తిరగడానికి ఒక ఎన్వైరన్మెంట్, చూడగానే కొంచెం రిలాక్స్గా ఉండిపోద్ది. సార్ నెక్స్ట్ ఇయర్ కి నా ఉద్దేశం ఏంటంటే ఒక 2 ఆవులు తీసుకొచ్చి పెట్టాలని ఇక్కడ ఈ క్యాంపస్ లో. ఓకే, అంటే విత్ కాంపౌండ్ లోపల అవి ఫ్రీగా తిరగడానికి వీలుగా. అంటే కొంత తెలుసు కదా మన దీంట్లో ఆవులకి ఎంతో చాలా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందనే కాన్సెప్ట్ తోటి. అండ్ యాక్చువల్లీ ఇక్కడ వీఆర్ ప్లానింగ్ మన షటిల్ కోర్ట్ అండి. సో ఇదంటే టోటల్ గా 2 acres ఆఫ్ ల్యాండ్ సార్ ఇది. ఓకే, పిల్లలంతా కూడా అంటే హ్యాపీగా ఎటు చూసినా పచ్చదనంగా హ్యాపీగా చదువుకోవటానికి వీలుగా మనం దీన్ని బిల్డ్ చేస్తాం. అలా క్లాస్ రూమ్ బయటకు వచ్చినా కూడా మోటివేట్ అవ్వాలి. అదే మెయిన్ ఇంటెన్షన్. చూడండి ఇక్కడ మనం చెట్లు ఉన్నాయి. దీని చుట్టూతో మనకి గ్రానైట్ టాప్ వచ్చేస్తుంది సార్. ఓకే, అంటే ఇక్కడ కూర్చొని కూడా పిల్లలు పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా కూర్చోడానికి, స్టడీస్ దగ్గర ఎంజాయ్ ఫుడ్, అట్లా వరుసగా అరుగులు వస్తాయి. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉంది. మేబీ ఆల్మోస్ట్ లైక్ 60% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అయిపోయింది సార్ మంది. ఓకే, ఈ మంత్ ఎండింగ్ కి అంటే ఇప్పుడు మన January 31st కి క్లాస్ రూమ్స్ అయిపోయినాయి. క్లాస్ రూమ్స్ అయిపోయినాయి. హాస్టల్ 1 floor రెడీ అయిపోతుంది. సో సెకండ్ ఫ్లోర్ అనేది మనకి టేక్స్ 1 month. సో ఏప్రిల్ స్టార్టింగ్ వరకు మనకి ఆల్మోస్ట్ అంతా కూడా రెడీ. ఫిబ్రవరి ఎండింగ్ కి 100% అయిపోతుంది. ఫిబ్రవరి ఎండింగ్. మన వెనకాల కనబడుతుంది క్లాస్ రూమ్ సార్. దీనిపైన హాస్టల్స్. దానిపైన హాస్టల్స్ 2 floors. సో అక్కడ ఒక బ్లాక్ ఉంది, అది హాస్టల్. డైనింగ్. ఇప్పుడు వీళ్ళకి కిచెన్ ఎక్కడ ఉంది సార్? ఆ కిచెన్ కి దర్ సైడ్ సార్, ఆ పక్కన.
ఓకే. సో ఈ ఇప్పుడు మనం నిలబడే ఏరియాలో మనం ఏమైనా ఫ్రీ వాకింగ్ స్పేస్, వాకింగ్ స్పేస్. ఇదంతా ఫ్రీగా ఉంటుంది. కింద మనం జిఎంపీ శాండ్ వేస్తాం. ఓకే. జిఎంపీ శాండ్ అంటే దే కెన్, అంటే ఎక్కడ మనకి కాళ్ళకి మట్టి అంటుకోకుండా అట్లాంటి చిన్న చిన్న కంకర tips, కంకర లాంటిది. ఇదే కదా సార్ ఎంట్రీ? అటు వెళ్దాం సార్. ఈ క్యాంపస్ కొంచెం స్పేషియస్ ఉంది సార్. అంటే ఇంత ప్రైమ్ ఏరియాలో ఇంత దగ్గర అంటే మనం ఈ ఏరియాలో 2 acres అంటే ఇట్స్ చాలా బాగా ఇది ఉన్నది సార్, ప్రైమ్ ఏరియా. ఇవి కూడా వెంటిలేషన్ చాలా మంచిగా ఉంది. చేసుకున్నాయి క్లాస్ రూమ్స్. 5 క్లాస్ రూమ్స్ ఉంటాయి సార్. సో సార్ ఇది క్యాంపస్, ఇది మెస్. సార్ యాజ్ ఆఫ్ నో ఇది యాక్చువల్గా వీఆర్ ప్లానింగ్ ఫర్ డైనింగ్ సార్, పిల్లలు మెస్కి. ఓకే. అండ్ అక్కడ నేను స్టే చేసే రూమ్ సార్. నేను క్యాంపస్లోనే సో మీరు క్యాంపస్ లోనే ఉంటారు? క్యాంపస్లో ఉంటాను సార్. 24/7 నేను క్యాంపస్లోనే ఉంటాను. ఓకే. సో నా రూమ్ అనేది అదిగో అక్కడ ఆ చివర వస్తుంది. ఎవరు వస్తుంది? ఇదంతా కూడా వీఆర్ యూజింగ్ ఫర్ మెస్ డైనింగ్. సో ఇప్పుడు పినాకిల్ జూనియర్ కాలేజ్ యొక్క గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ వచ్చేసి మహానాడు సర్కిల్ నుంచి మనకి గుణాదడ వెళ్ళే రూట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉంది ఈ క్యాంపస్. ఇది కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంది. సో ఈ క్యాంపస్ని కూడా మనం విజిట్ చేసి సార్ని కూడా అన్ని కవితడికి తెలుసుకుందాము. పోలీస్ కోసం. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్ రోడ్కి పక్కనే ఉంది. ఆ సర్కిల్కి వెరీ నియర్ బై, జస్ట్ 100-200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో దిస్ ఈజ్ ఎంట్రన్స్. సో ఇది రిసెప్షన్ కదా సార్? ఇక్కడ రిసెప్షన్ అండ్ ప్రిన్సిపాల్ రూమ్ అండ్ డీన్ రూమ్. ఓకే. ఇక్కడ క్లాస్ రూమ్స్ కింద ఉన్నాయా సార్? పైన ఉంటాయి. ఇక్కడ ఏంటి అసలు? ఈ ఫస్ట్ ఫ్లోర్ సార్. ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 floors క్లాసెస్, దానిపైన 2 floors హాస్టల్. ఓకే. ఈ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి సార్? ఇది అంతా అడ్మిన్ రూమ్ సార్. అడ్మిన్ అండ్ ల్యాబ్స్. అడ్మిన్ ల్యాబ్సా? ఓకే. సార్ ల్యాబ్స్. ఇది అకౌంటింగ్ సెక్షన్. ఓకే. ఇది మా ఫిజిక్స్ ల్యాబ్ సార్. ఓకే. కెమిస్ట్రీ ల్యాబ్ ఇక్కడ. దిస్ ఈజ్ అవర్ కెమిస్ట్రీ ల్యాబ్. అండ్ ఈ ల్యాబ్స్ వల్ల కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. పిల్లలకి ఎక్స్పెరిమెంట్ చేపిస్తూ ఎగ్జామ్స్ టైంలో కూడా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వకుండా ప్రాక్టికల్గా వాళ్ళు లెర్న్ చేస్తారు సబ్జెక్ట్. ఓకే. ఓకే. ఒకసారి ఫిజిక్స్ ల్యాబ్, ఫిజిక్స్ కూడా సపరేట్ ల్యాబ్ ఉందా సార్? ఫిజిక్స్ సపరేట్ ల్యాబ్, ఆపోజిట్ ఫిజిక్స్ ల్యాబ్. ఇది ఫిజిక్స్ ల్యాబ్. కొంత ఇంకా సెట్ చేయాల్సింది ఉంది. మన ఫిజిక్స్ ఎక్విప్మెంట్ రావాల్సి, కొంచెం అరేంజ్ చేయాల్సిన. అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ల్యాబ్ ఓరియంటెడ్ టీచింగ్ కూడా ఉంది సార్ ఈ గర్ల్స్ క్యాంపస్లో ఎస్పెషల్గా. మన బాయ్స్ క్యాంపస్లో అక్కడ కూడా ఉంది సార్. కాకపోతే ఏంటంటే మనం ఇంకా ఎక్విప్డ్ చేయలేదు. ఓకే. ల్యాబ్ ఓరియంటేషన్ అనేది డెఫినెట్గా మన డే స్కాలర్ క్యాంపస్లో కానీ బాయ్స్ క్యాంపస్లో కానీ మాకు ఎక్కడ వస్తుంది? ప్రొఫెసర్ కెమిస్ట్రీ ల్యాబ్తో వస్తుంది. ఫిజిక్స్ ల్యాబ్ అనుకోండి, మూవబుల్ థింగ్స్ అవి ఏంటంటే ఇమ్మూవబుల్. సో కాబట్టి ఎక్విప్మెంట్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఓకే. ఇది ఇప్పుడు ఇక్కడ కూడా సార్ చాలా మంచి వెంటిలేషన్ చూడొచ్చు మనం. వెంటిలేషన్ మాకు మన బోత్ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి సార్. 3 సైడ్ రోడ్. సో క్లాస్ రూమ్ కూడా విజిట్ చేద్దాం తప్పకుండా. ఇది ల్యాబ్ సార్. ఇదంతా ల్యాబేనా? ఇదంతా ల్యాబ్. ఇక్కడ వరకు ల్యాబ్, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇది స్టోర్ రూమ్ సార్. ఓకే. ఇదంతా మన ఆఫీస్ సెక్షన్. ఇక్కడ ఆఫీస్ సెక్షన్స్ ఉంది. యాజ్ పర్ వాస్తు ఆఫీస్ ఇక్కడ పెట్టారు మేము. ఓకేనా? ఇది కూడా ఆఫీస్. ఓకే. స్టాఫ్ రూమ్. ఇది రెస్ట్ రూమా సార్? స్టోర్ ఓకే. స్టోర్ రూమ్. ఇది ఏంటంటే సార్, అమ్మాయిలకి ముఖ్యంగా మోస్ట్లీ క్యాంపస్లు ఉంటారు కాబట్టి హైజీన్, క్లీన్నెస్ అనేది ఇంపార్టెంట్. అదొకటి సార్. మెయిన్ గర్ల్స్ మేము చూసేది ఏంటంటే మోస్ట్ ప్రయారిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ రెండు అనేది ప్రైమరీ ఫర్ ద గర్ల్. మేము అందుకనే ఏంటంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో గర్ల్స్ హాస్టల్ తీసుకుంది. ఆపోజిట్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, పక్కన సెయింట్ జాన్స్. ఇక్కడ ఏంటంటే అంత రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి మంచి ఎన్వైరన్మెంట్, డిస్టర్బెన్స్ ఉండదు. కొంచెం మెయిన్ రోడ్కి లోపల ఉన్నాం కాబట్టి మనకు డిస్టర్బెన్స్ ఉండదు. సో పిల్లలంతా కూడా హ్యాపీగా సేఫ్గా ఉంటారు ఇక్కడ. సో పైన క్లాస్ రూమ్స్ సార్, ఆ పైన హాస్టల్స్. ఓకే. మనం వెళ్దాము. స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఇక్కడ లెఫ్ట్. ఓకే. ఈ ల్యాబ్స్, ఈ క్లాస్ రూమ్ ఇది కూడా చాలా బాగుంది సార్. ఇక్కడ
మొత్తం మొత్తం అకామిడేషన్ ఎంత సార్? ఈ కెపాసిటీ ఎంత? ఈ అన్ని క్యాంపస్ది ఈ హాస్టల్లో మా అకామిడేషన్ వచ్చేసి 140 సార్. 140 గర్ల్స్, 140 మెంబర్స్కి మనం అకామిడేట్ చేయగలం. ఓకే. సో మొత్తం ఎన్ని క్లాస్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ? 3 క్లాస్ రూమ్స్ సార్. 3 క్లాస్ రూమ్స్. సో 3 అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఇక్కడే, సెకండ్ ఇయర్కి మళ్ళీ ఉండబోతున్నా సార్? లేదు సార్, సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే ఉంటారు వీళ్ళు. ఇక్కడ 2 years అయిపోయేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఓకే. 11th క్లాస్ ఉన్న వాళ్ళు అంటే ఇంకా మనం ఇంకో క్లాస్ మనం కన్వర్ట్ చేయొచ్చు ఇక్కడ, కానీ 3 క్లాస్ రూమ్సే ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ 3 క్లాస్ అయితే 6th క్లాస్ రూమ్కి అక్కడ అకామిడేషన్ ఉందా ఇక్కడ? 6 అకామిడేషన్స్ది పాసిబుల్ అవ్వకపోవచ్చు సార్. 3 అంటే వీళ్ళు 12th అయ్యేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఇయర్ గర్ల్స్కి వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్. ఇది ఒక క్లాస్ రూమ్ ఉన్నట్టుంది. నెక్స్ట్ మేము ఇదేనా చేసింది? మేము చూసినా ఇదే ఉందా? చేయలేదు సార్. క్లాస్ రూమ్ ఓకేనా? ఇది హాస్టల్ చేశారా? మేము క్లీన్ చేస్తున్నాం కదా. ఇందులో కూడా సేమ్ 45 మెంబర్స్ వస్తాయి. ఎంత? 45 మెంబర్స్. ఇక్కడ మేము ఎందుకు ఎక్స్ట్రా బెంచెస్ వేయించామంటే స్టడీ టైంకి మనకి ఎక్కడ బయటకు వెళ్ళే ప్లేస్ లేదు. అందువల్ల మనం ఏంటంటే ఇక్కడే స్టడీ టైంలో దూరంగా కూర్చోడానికి వీలుగా 45 మెంబర్స్ టీచింగ్ చేసేటప్పుడు 45 మెంబర్స్ ఉంటారు క్లాస్లో. ఓకే. స్టడీ టైంలో ఏంటంటే పక్కన కాకుండా కొద్దిగా స్ప్రెడ్ అవడానికి వీలుగా మనం కొంచెం ఎక్కువ బెంచెస్ చేసి. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది మంచి. డయాస్ కూడా మనకి టీచింగ్ డయాస్ ఉంది. బోర్డు ఇన్స్టాల్ చేయాలి. ఓకే. బోర్డు. ఇక్కడ ఐఐటి నీట్ 2 ఉన్నాయా? ఓన్లీ ఐఐటి నీట్ ఉంటుంది సార్. 2 ఉంటాయి. నీట్ 3 సెక్షన్లో ఎలా ఉంటుంది? ఒక నీట్ సెక్షన్, ఒకటి ఐఐటి అడ్వాన్స్డ్ అండ్ 1 మెయిన్ సెక్షన్. ఓకే. సో అంటే 2 ఎంపీసీ ఉంటుంది, ఒకటి బైబల్స్ ఎంపీసీ ఉంది. అక్కడ మనకి బాయ్స్ క్యాంపస్లో ఎలా ఉంది సార్? బాయ్స్ క్యాంపస్లో అంటే 2 అడ్వాన్స్డ్ సెక్షన్ సార్, 1 నీట్ సెక్షన్. 2 అడ్వాన్స్డ్, 1 నీట్. ఇంకా 4 or 5 సెక్షన్స్ మెయిన్ సెక్షన్స్ ఉంటాయి. ఓకే. సో 2 అక్కడ నీట్ ఉంది, ఐఐటి ఉంది. ఇక్కడ నీట్ ఉంది, ఐఐటి ఉంది. డే స్కాలర్లో కూడా నీట్ ఐఐటి 2 నీట్ ఐఐటి ఉంటాయి. అక్కడ ఎన్ని ఉంటాయి? నేను ఇప్పుడు చెప్పేది బాయ్స్ డే స్కాలర్ క్యాంపస్. ఓకే. బాయ్స్ హాస్టల్కి వచ్చేప్పటికి టోటల్ వీ హ్యావ్ 5 క్లాస్ రూమ్స్. 5 క్లాస్ రూమ్లో 1 అడ్వాన్స్డ్, 2 అడ్వాన్స్డ్ సెక్షన్స్, 2 మెయిన్ సెక్షన్స్, 1 నీట్ సెక్షన్. సో బాయ్స్లో నీట్ ఉంది, ఐఐటి ఉంది. నీట్ అంటే ఎంపీసీ బైపీసీ. నీట్ సెక్షన్స్ 1 సార్. ఓకే. బాయ్స్లో 3 బ్యాచ్, గర్ల్స్ 1 బ్యాచ్, అది డే స్కాలర్ 1. సో 2 సమ్మరీస్. గర్ల్స్ క్యాంపస్లో ఒకటి బైపీ సెక్షన్ ఉంది, మిగతా 2 ఎంపీ సెక్షన్స్ ఉన్నాయి. అక్కడ బాయ్స్ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఒకటి బైపీసీ ఉంది, 5 ఎంపీసీ, 4 ఎంపీసీ. ఇక్కడ ఇక్కడ కూడా డే స్కాలర్ క్యాంపస్లో కూడా ఒకటి బైపీసీ. ఓకే. ఓకే సార్. సో పైకి వెళ్దాము. హాస్టల్ అకామిడేషన్ ఎవ్రీ సండే 2 hours, either in the evening or in the morning. ఓకే. స్టూడెంట్స్ చాయిస్. ఓకే. వాళ్ళని మాట్లాడి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒకసారి 2 hours వాళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళ కొంత గేమ్స్ అవి కొంత రిక్రియేషన్ యాక్టివిటీస్. ఎందుకంటే గర్ల్స్కి మనం ఇక్కడ కొంత రిక్రియేషన్ యాక్టివిటీస్ చేయగలం కానీ సార్, బట్ నాట్ సేఫ్టీ పర్పస్తో ఎక్కువ మనం చేయలేకపోతున్నాం. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే సార్. ఇప్పుడు దీంట్లో కూడా ఎంపీబీసీ బైపీసీ అన్ని క్యాంపస్లో, మీ అన్ని క్యాంపస్లో బైపీసీ ఒక బ్యాచ్ ఉంటుంది సార్. ఓకే. బైపీసీ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎంపీసీ బ్యాచెస్, అడ్వాన్స్డ్ బ్యాచెస్ మన బాయ్స్ హాస్టల్లో 2 అడ్వాన్స్డ్, 2 మెయిన్స్ బ్యాచెస్, 1 నీట్. ఫ్యాకల్టీ ఎలా ఉండబోతుంది సార్? అంటే 3 క్యాంపస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అడ్వాన్స్డ్ బ్యాచెస్, అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ 2 బ్రాంచెస్లో షేరింగ్ ఉంది సార్. ఓకే. సో మిగిలిన మెయిన్స్ బ్యాచెస్ అండ్ నీట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఒక బ్రాంచ్లో ఆ టీం అక్కడే ఉంటారు. ఓకే. ఎందుకంటే మీకు తెలుసు అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ అనగానే శాలరీస్ కొంచెం హై ఉంటాయి. సపరేట్గా మనం ఫస్ట్ ఇయర్ ఉండటం వల్ల ఒక్కొక్క బ్రాంచ్కి మనం ప్రాక్టికల్గా ఫీజిబుల్ అవ్వదు. అంటే ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటంటే అడ్వాన్స్ బ్యాచ్, మెయిన్స్ బ్యాచ్ అనేది సెగ్రిగేషన్ చేయడం కాదు. సో సార్ వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో ఉన్న అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ బట్టి, వాళ్ళకు ఉండే అప్రోచ్ని బట్టి, డెడికేషన్ బట్టి వాళ్ళని ఒక బ్యాచ్లో వేయడం జరుగుతుంది. మళ్ళీ అందులో సెగ్రిగేషన్ అని కాదు, ఆ బ్యాచ్కి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ అకాడమిక్స్ అనేది వాళ్ళకి అందిస్తాము. దట్ డజంట్ మీన్ వేరే వాళ్ళని తక్కువ చేసినంత కాదు, అందరికీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సేమ్ ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సో ఏ పేస్లో ఉన్న స్టూడెంట్కి అలాంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళని ఇంకొక స్టెప్కి ఎక్కువ తీసుకెళ్ళడం. అంతే. ఎగ్జాక్ట్లీ. అది మెయిన్ మోటో. సో ఇది మొత్తం ఎన్ని ఫ్లోర్స్ సార్ హాస్టల్లో? మొత్తం 4 floors సార్.
గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా G+4. G+4 అంటే మీకు అకామిడేషన్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మన అకౌంటెన్సీ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి సార్. ఓకే. ఆ పైన 2 ఫ్లోర్స్ క్లాస్, పైన 2 ఫ్లోర్స్ హాస్టల్. ఓకే. సో ఇది కూడా ఐ థింక్ కొంచెం చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అని జరుగుతుందా. ఇవి చిన్న చిన్న రిపేర్ వర్క్ సార్, పెయింటింగ్ వర్క్స్ అవి. సో ఇది కూడా మనకేంటంటే ఇప్పటివరకు మొత్తం ఒక 1 వీక్ 10 డేస్ రెడీ అవుతుంది సార్ మొత్తం అంతా. హార్డ్లీ Feb ఫస్ట్ వీక్ సార్. Feb ఫస్ట్ వీక్లో 5th ఈ క్యాంపస్ 100% రెడీ అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఈ క్యాంపస్ కూడా ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్ అన్ని, ఏసీ, హాస్టల్ రూమ్స్ ఇక్కడ కూడా ఏసీ హాస్టల్. సరే ఈ క్యాంపస్ అంతా కూడా మీరు చూస్తే మీరు అంతా డెడికేటెడ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఫీజు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆబ్వియస్లీ క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది, కాస్ట్ బట్టి క్వాలిటీ ఉంటుంది. సార్ యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకేంటంటే క్యాంపస్ మీరే చూస్తారు, ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి. IITians యాజ్ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీస్, IITians అని ఎక్స్పెక్ట్ స్టాఫ్ అని వస్తారు. సో ఫీజు అనేది అంత మరీ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది సార్. మా కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని బేస్ చేసుకొని బెస్ట్ ఫుడ్ ఉంటుంది, బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన మెయిన్ మోటో ఎక్కడ కూడా స్టూడెంట్స్ ఒత్తిడికి లోన్ అవ్వకుండా చదువుకోవాలి. సో అండ్ ఎవ్రీ సండే మనం వన్ వర్డ్లో పెట్టిన ఫీజుకి 100% న్యాయం ఉంటుంది సార్. వాళ్ళు హ్యాపీగా అంటే ఫీజు కట్టేటప్పుడు సార్ హార్డ్ అండ్ మనీ పేరెంట్ హ్యాపీగా మనకి పే చేయాలనేది ఉంటుంది సార్. బట్ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. అండ్ స్కాలర్షిప్స్ వీఆర్ ఆఫరింగ్ మన బేస్ ఫీజుని బేస్ చేసుకుని డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ స్కాలర్షిప్స్ వస్తాయి సార్. స్టాఫ్ ఎలా ఉండబోతుంది సార్? లేడీ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, లేకపోతే మిక్స్డ్ ఉంటారా, ఎలా ఉండబోతుంది? మిక్స్డ్ సార్. అంటే ఇప్పుడు ఈరోజు కాంపిటేటివ్ మీకు తెలియదు, కాంపిటేటివ్ ఫీల్డ్లో లేడీ స్టాఫ్ వస్తే వీల్ వెల్కమ్ దెమ్. ఓకే. జనరల్గా ప్రాక్టికాలిటీస్ చూడాలి కదా. మనకి 24 hours హాట్ వాటర్. ఓకే. హాట్ వాటర్ 24 hours హాట్ వాటర్. ఓకే. సో అండ్ ఇప్పుడు ఈ వాషింగ్ కాన్సెప్ట్ ఉంది కదా సార్, యూజువల్ ఏ క్యాంపస్లో అయినా బయటికి తీసుకొస్తుంటారు. మనకి అక్కడ బాయ్స్ క్యాంపస్లో ఎలా? బాయ్స్ క్యాంపస్లో కూడా సేమ్ సార్, సేమ్ వాషింగ్ మిషన్స్. మనం అంటే ప్రతి 30 మెంబర్స్కి ఒక వాషింగ్ మిషన్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే. ఒక టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పెడితే దానికి ఒక పర్సన్ డెడికేటెడ్గా, ఒక డెడికేటెడ్ పర్సన్ ఓకే, వాళ్ళ క్లాత్స్ వాష్ చేసి అక్కడే వాళ్ళ కళ్ళ ముందే వాష్ చేసేసి ఎండబెట్టేసిన తర్వాత ఆ పిల్లలకి హ్యాండ్ అవుట్ చేయడం. ఇది ఏంటంటే సార్ చెప్పే కదా నాకు అదే మీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత స్కిన్ డిసీజెస్ అవాయిడ్ చేయడం కోసం అంతే. మనం ఏంటంటే మంచి వాటర్ వాడతాం. సో బయటికి వెళ్తే వాళ్ళు తెలియగా ఉంది కదా. అవునవును, అది ఇక్కడ ఎట్లా వాడతారో తెలియదు సార్. సో ఎట్ ద ఎండ్ అంటే మీరు 3 క్యాంపస్లు చూసాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎనీథింగ్ టు పేరెంట్ ఏం అని చెప్పాలంటే? సో పేరెంట్స్కి నేను ఏం చెప్తున్నానంటే, మీరు మా క్యాంపసెస్కి రండి, విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు మీరు పెట్టే అమౌంట్కి వర్తా కాదా అనేది మీకే తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఒత్తిడి లేకుండా స్టూడెంట్స్కి ఫ్రెండ్లీ టీచింగ్, ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో పిల్లల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, యావరేజ్ స్టూడెంట్స్ని పైకి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అనేది మన మోటో. అండ్ డెఫినెట్గా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇస్ హై అఫోర్డబుల్ ఫీజ్ టు ఆల్ ద పేరెంట్స్. హాస్టల్కి స్కాలర్షిప్స్ ఉంటాయి. సో బయట మా ఫీజెస్తో కంపేరబుల్లోనే ఉంటుంది. ఓకే సార్, ఒక్క కన్సర్న్ సార్, అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే, మరి అడ్మిషన్స్ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతా, మరి మాకు కంటిన్యూ అవుతామా లేదా, ఎన్ని రోజులు ఒక అది ఉంటుంది. సో వాళ్ళకి మీరేం చేస్తారు ఈ డౌట్ సహజం సార్. యూజువల్గా ఏ పేరెంట్ రాగానే ఫస్ట్ పేరెంట్ కానీ ఎంత ఉంది సార్, ఎంతమంది ఉన్నారు, మరి ఎట్లా అంటారు. సరే అవును, మాది ఏంటంటే సార్ హాస్టల్ కెపాసిటీస్ వచ్చి మీరు చూసారు, బాయ్స్ 225 బాయ్స్ హాస్టల్ కెపాసిటీ, ఇక్కడ 120. సో టోటల్గా మనకు కావాల్సింది 350 స్టూడెంట్స్. 350 అనేది ఐ హోప్ ఈజీలీ వీ కెన్ అచీవ్. ఇన్ కేస్ రాకపోయినా కానీ ఓకే, దాంట్లో 50% వచ్చినా కానీ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మనీ. వచ్చినా వచ్చినా కానీ విల్ కట్. సో న్యాయం చేయాల్సిందే స్టూడెంట్స్, అప్రూవ్ చేసుకోవాల్సిందే. డెఫినెట్ ఆ ఛాలెంజెస్ ఉంటాయనే మేము స్టార్ట్ చేశాను సార్. ఓకే
ఓకే సార్, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. చాలా మంచి థ్యాంక్స్ సార్. టైం అంటే పేరెంట్స్కి అందరూ కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఆల్మోస్ట్ అన్నీ కూడా డిస్కస్ చేసాము. థ్యాంక్ యూ సార్. సో మీరు ఆంధ్రాకి రావడం కూడా నిజంగా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే మేము ప్రతిసారి జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన ప్రతిసారి ఒక 100-200 మెంబర్స్ వస్తుంటారు. దాంట్లో ఒక 50-60% ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అడుగుతుంటారు, మాకు ఆంధ్రలో చెప్పండి సార్ ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ అని. సో ఎట్ ద ఎండ్ ఆల్మోస్ట్ 2-3 years నుంచి మేము రీసెర్చ్ చేయగా మీరు లాస్ట్కి గుడ్. యాక్చువల్లీ నేను కూడా ఎలా ఫీల్ అయినంటే, ఇప్పుడు మీరు ఆ రోజు శ్రీధర్ గారు సేలం వచ్చారు, శ్రీధర్ గారితో నేను మాట్లాడి ఇంటరాక్ట్ అయింది ఫస్ట్ 5 minutes. ఓకే, నేనేం చెప్పానంటే, శ్రీధర్ గారు మా అకౌంటింగ్ ఈడిపి మన టైపిస్ట్ అదే డిడిపి ఆపరేటర్స్ అంతా ఉన్నారు. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ యూ గో అండ్ గెట్ ఫ్రమ్ దెమ్. ఓకే, అక్కడ పిల్లలు ఉన్నారు, యూ వాంట్ టాక్ టు మొత్తం మా క్లాస్ రూమ్ ఉంది, మీరు వెళ్ళి చూడండి. మీరు ఈ క్యాంపస్ అయిపోయిన తర్వాత ఇంకో క్యాంపస్ నేను తీసుకెళ్తాను, కార్లో వెళ్దాం రండి అని చెప్పేసి తీసుకెళ్ళి మీ ఇవాల్యుయేషన్ అనేది రియల్లీ ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. అంటే మీరు ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు దాని వెనక మీరు ఎంత వర్క్ చేస్తారనేది ఐ హావ్ సీన్ వెరీ. అంటే శ్రీధర్ గారు స్పెండ్ చేసిన టైం 2 days మాతో మా క్యాంపసెస్లో ఉండి అట్లా మీ ప్రాసెస్ నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇలాంటివి ఏంటంటే సార్, నేను పేరెంట్స్కి ఈ రోజులు ఏముంది సార్, ఉన్నది లేనట్టు చెప్పలేదు, మీకు తెలియదు ఏముంది. సో మీ ఇవాల్యుయేషన్ సిస్టమ్ అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం వల్లే మనం ముందుకు వెళ్తున్నాం. ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. సో ఇవి ఓవరాల్గా మనకి పినాకిల్ జూనియర్ కాలేజ్ మనకి ఈ సంవత్సరం విజయవాడలో స్టార్ట్ అవబోతుంది. దీని యొక్క అన్ని క్యాంపస్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ సార్ వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మాట్లాడచ్చు. స్వయంగా సాయిరామ్ సారే ఇక్కడ అవైలబుల్గా ఉండడం జరుగుతుంది అండ్ అక్కడ ఫ్యాకల్టీ కూడా ఉంటారు. మీరు ఎవరితోటైనా సరే వచ్చి మాట్లాడండి, విజిట్ చేయండి. మీరు జాయిన్ అవ్వకపోయినా సరే ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు మంచి ఇన్సైట్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.